వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సామాన్యుడు కూడా ఇదే మాట అంటున్నాడు. వైసీపీ వాళ్ళకి హుందాతనంగా రాజకీయాలు చేయడం రావడం లేదా, అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యల మీద నిలదీయాలి అనేటువంటి పాయింట్ వాళ్ళకి లేదు. కానీ తప్పుడు ఆరోపణలు వీటి మీద పట్టుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి లేదంటే తిరుపతి, ఇలాగే వాళ్ళ రాజకీయం ఉంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. కలగాపలగం అయిపోయారు, ఎక్కడికక్కడ విడిపోయారు, ఎవరి వాయిస్ వాళ్ళది అన్నట్టుగా ఉన్నారు. అలాగే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మా వి గన్ దాని మీద ఎలా ట్రోల్ అవుతుందని తెలుసు. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగినట్టేనా వైసీపీ ఇంకా అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అమరావతి ఎప్పుడైతే అధికారం మారిందో అప్పటి నుంచి అమరావతిలో మొత్తం ఆ జంగిల్ క్లియరెన్స్, దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం, టెండర్లు పిలవడం, మొత్తం అంతా క్లియర్ చేసి మళ్ళీ నిర్మాణాలు చేపడుతూ ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ క్లియర్ చేస్తూ ఎక్కడెక్కడైతే పనులు ఆపేశారు. ఎందుకంటే 5 ఏళ్లలో తట్ట మట్టి కూడా వేయలేదు, తట్ట మట్టి కూడా ఎత్తలేదు అక్కడ. సో అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు మళ్ళీ వేలాది మంది కార్మికులు వచ్చి బ్యాక్ టు బ్యాక్ పనులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉండడం. ఐకానిక్ బ్రిడ్జ్ కావచ్చు, స్టీల్ బ్రిడ్జెస్ కావచ్చు, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ టవర్స్, జిఐడి టవర్స్ కావచ్చు, ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటి నిర్మాణం మొదలయ్యి ప్రారంభమై ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంకేముంది, అమరావతి మునిగిపోతుంది. బుడమేరలో చేసినటువంటి కబ్జాలు, వీటితో అప్పుడు వచ్చిన వరదలకి అమరావతి మునిగిపోయింది తప్పితే ఏం లేదు. అమరావతి ముంపు ప్రాంతం, అమరావతిలో 100 అడుగుల లోతులో పునాదులు వేస్తే తప్పితే బిల్డింగ్ నిలబడదు, దానికి ఎంతోమంది చెప్పారు. పైగా ఐఐటి మద్రాస్ వాళ్ళని కూడా వాడేసుకుంటూ రాజకీయం చేసుకుంటూ వచ్చారు. సరే, దాని మీద సాలిడ్ ప్రూఫ్స్ తోటి మళ్ళీ అటు ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అమరావతికి సంబంధించి ప్రూఫ్స్ అని పెడుతూ వీళ్ళని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనగానే మళ్ళీ తిరుమల దగ్గరికి వెళ్ళిపోవడం. తిరుమలలో బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఏవైతే మొత్తం బయట పెట్టారో ఎన్డీడీబీ రిపోర్ట్స్ కావచ్చు, దాని తర్వాత సిఎఫ్టీఆర్ రిపోర్ట్ ఏదైతే సుబ్బారెడ్డి ఒప్పుకున్నటువంటిది కల్తీ జరిగింది, కాకపోతే నాకు అందులో ఎటువంటి పాత్ర లేదు, అధికారులు ఉన్నారేమో అంటూ 2021-22లోనే చెప్పినటువంటి తీరు, వాటన్నిటినీ చేస్తూ స్వామివారి ప్రసాదంలో అసలు అది నెయ్యే కాదు, నెయ్యిలాగా భ్రమింపజేసేటువంటి ఒక జస్ట్ ఒక ఆయిల్ అంతే, పామ్ ఆయిల్ని వీటన్నిటిని యూజ్ చేసి దాంట్లో కెమికల్స్ కలిపి వీటన్నిటితోటి చేసినటువంటిది మొత్తం 4.5 ఏళ్ళు 5 ఏళ్లలో. దాన్ని బయట పెడితే అదిగో స్వామివారి దగ్గర అపచారం చేసేస్తున్నారు, ఇచ్చేసేస్తున్నారు, ఇదైపోయింది అదైపోయింది అంటూ తిరుమలలో రాజకీయం చేయడం. భూమన కరుణాకర్ రెడ్డి ఒకటి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఏం చేశారు, ఎలా వాడారు అనేటువంటిది. ఎన్నికలకి తుడా దగ్గర నుంచి అమౌంట్ ఎలా ఖర్చు చేయాలనుకున్నారు ఎన్నికల ప్రచారం కోసం, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అక్రమాలు, వాటి మీద కూడా కేసులు నమోదైనటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయిపోయింది. మళ్ళీ తిరుమల సద్దుమణిగింది, మొత్తం ఇక ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, ఏకసభ్య కమిషన్ పనిచేస్తోంది అనేటువంటిది వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యి మళ్ళీ తిరుమల దగ్గర వచ్చేసరికి బీఆర్ నాయుడిని ఏదో బద్నాం చేయాలి, ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా మొన్నటి వరకు అమరావతి చట్టబద్ధత అంటే జగన్ వచ్చి మావిగన్ అన్నట్టు, ఇప్పుడు తిరుమల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మావిగన్ మీద ట్రోల్ అవుతుంటే ఇప్పుడు తిరుమలని పట్టుకుందామని కొత్తగా తిరుమలలో ఇవాళ బీఆర్ నాయుడు గారిని డిస్మిస్ చేయాలి, చైర్మన్ కింద తీసేయాలి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రహసనం ఇదంతా కూడా ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు, చిరాకు పడుతున్నారు. బేసిక్గా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తొలగించాలంటూ భారీ ర్యాలీ చేశారు. తాతయ్యగుంట గంగమ్మ గుడి దగ్గరకు చేరుకున్న తిరుపతి ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపు. తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియా ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన అభినయ్ రెడ్డి. ఇది సింపుల్, ఏం లేదు, ఉంటే తిరుపతి మీద, లేదు అమరావతి మీద, లేదంటే తిరుపతి అన్నట్టుగానే ఉంది తప్ప వీళ్ళకి ఇక వేరే రాజకీయం లేదు. విశాఖకి పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయంటే క్రెడిట్ చోరీ. అదానీది కాదరా నాయన, గూగుల్ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, అదానీ ఇక్కడ సబ్ పార్ట్నర్ కింద ఉన్నారు, వాళ్ళు కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నారు, వాళ్ళది ఒక ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ వస్తుంది, అది మొత్తం కలెక్టివ్ డేటా సెంటర్స్, ఏఐ హబ్ అది అంటే లేదు ఒప్పుకోం. సుందర్ పిచాయి నేనే కలిశాను, నేనే చెప్పాను, అదాని చెప్పాడు కాబట్టి సుందర్ పిచాయి ఇక్కడ పెడుతున్నాడంటే మరి నరేంద్ర మోడీ ఏం చేసినట్టు, చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చేసినట్టు, దీనికి మాత్రం ఆన్సర్స్ ఉండవు. ఇంకా ఏదైనా సరే మేమే తెచ్చాం, మేమే చేసాం అనేటువంటి ఒక పంధ నడిపిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. తిరుమలలో అక్రమాలు జరిగాయి, అన్యమతస్తులను అక్కడ చేర్చారు, అపవిత్రం చేశారు, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి, ఎవరు తప్పుడు ప్రచారం చేశారు, పింక్ డైమండ్ దగ్గర నుంచి అని అడిగితే సమాధానం ఉండదు. సో ఇది జరిగేటువంటి రాజకీయం, వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం. అయితే అమరావతి లేదంటే తిరుపతి, అక్కడ ఇక్కడ 2 చోట్ల కల్తీ రాజకీయమే. నిఖార్సైనటువంటి రాజకీయం ఏది లేదు, పాయింట్ టు పాయింట్ నుండి మాట్లాడాలి, చేయాలి అనేటువంటిది లేదు. అక్కడ ఇక్కడ కల్తీ రాజకీయమే, అబద్ధాలు ప్రచారం చేయడం, అబద్ధాలు సృష్టించడం, ప్రజల్ని మభ్యపెట్టడం అని చెప్పి చాలామంది తిడుతూనే ఉన్నారు.
అయినా సరే ఎక్కడ ఆలోచన రావట్లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాగా ఉండాలి అనేటువంటిది వదిలేసి పూర్తిగా రాజకీయాలను కూడా కల్తీ చేసేశారు అని ఆరోపణలు వాళ్ళ మీద ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఏం చెప్పాలి ఇంకా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.